భక్తి ఛానల్ యూట్యూబ్ ప్రేక్షక మహాశయులకు ఈ యొక్క ఉపేంద్ర దీక్షితులు గారు. అయితే సహజంగా మనం అందరం కూడా ఈ యొక్క ఇంటి లోపల టాయిలెట్స్ ఎక్కడ నిర్మించుకుంటే మనకు వాస్తుశాస్త్రం ప్రకారం నిర్మించుకున్న వాళ్ళం అవుతామని తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ విధంగా ఉంటే మనకు అవసరానికి వస్తుంది, మనకు అనుకూలంగా ఉంటుందని ఎప్పుడు అనుకోవద్దు. ఏ పనులైనా సరే ప్రకృతి విరుద్ధమైన పనులు మనం ఎప్పుడూ ఆచరించరాదు. ప్రకృతి అనగా పంచభూతములు, ఆ పంచభూతములే ప్రకృతి కాబట్టి, ప్రకృతే దైవం కాబట్టి అలా విరుద్ధమైన పనులు చేయడం వల్ల మనకు ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. అందుకని మనము ప్రతి ఇంట్లో ఆచరించాల్సింది ఏందయ్యా అంటే, మనం సహజంగా ఏం చేస్తూ ఉంటామంటే, మనము నైరుతిలో పడగది కట్టుకుంటాం. దానికి ఆగ్నేయంలో కానీ లేదా పడమర భాగంలో కానీ పడమర వాయువులో కానీ మనము ఆ టాయిలెట్స్ను అటాచ్డ్ బాత్రూమ్గా మనం నిర్మించుకుంటాం. అయితే ఈ బాత్రూములు అలా మనం కొన్ని పడగదులు నిర్మించుకున్నప్పుడు వాటికి అటాచ్డ్ కట్టుకుంటాం కాబట్టి అందులో ఎలాంటి దోషం ఏర్పడదు. అయితే అది సహజంగా మనం ఏం చేస్తాం, ఈశాన్య భాగంకు రాకుండా చూసుకుంటూ ఉంటాం. అలాగే ఉత్తర భాగంలో ఒక గది ఏర్పడ్డప్పుడు లేదా సహజంగా అందరికి కలిసి వస్తాయని చెప్పేసి మనము పడగదులకు హాలుకు మధ్యలో ఒకటి ఉత్తర భాగంలో కడుతూ ఉంటాం ఆ టాయిలెట్. అది మహాదోషం. దానివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది, ధనము ఖర్చు అవుతుంటుంది, కొన్ని సందర్భాల్లో రెండూ అవుతాయి. అట్లాగా అది మనం బాగా గుర్తెరిగి మనము ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏంటంటే మనము చేయాల్సింది ఈ యొక్క ఉత్తర భాగంలో నిర్మించిన టాయిలెట్ వల్ల, అంటే ఆ టాయిలెట్ ఆ బాత్రూమ్ మనం నిర్మించుకోవడం వల్ల ఉత్తర దిశ కుబేర స్థానం, లక్ష్మీ కుబేర స్థానము అంటాం మనం దాన్ని. అటువంటి లక్ష్మీ కుబేర స్థానంలో కానీ, ఈశాన్యంలో ఈశ్వర స్థానంలో కానీ, తూర్పున ఇంద్రస్థానంలో కానీ, అంటే ఈ ముగ్గురు మనకు చాలా ప్రామాణికమైన దైవం అన్నట్టు. అంటే దేవుళ్ళందరూ సహజంగా అందరూ మనకు కావాల్సిన వాళ్ళే, అందరితోనే మనకు మంచి జరుగుతుంది. కానీ కొన్ని సందర్భాలలో ఏంటంటే ఈ తూర్పు ఇంద్రస్థానము, ఈశాన్యం ఈశ్వర స్థానము, ఉత్తరం లక్ష్మీ కుబేర స్థానం, ఈ మూడు భాగాలని గుర్తెరిగి, అంటే మన ఇల్లు ఒక 12 ఫీట్లు 15 ఫీట్లు ఉందనుకోండి, 15 ఫీట్లు ఉంటే అందులో మధ్య భాగం తీసుకోవాలి. తీసుకొని అంటే 7.5 భాగాలు సగం తీసుకున్నప్పుడు సగానికి పై భాగంకి వచ్చేటట్టుగా మనము ఏర్పాటు చేసుకున్నట్లయితే అప్పుడు ఏ దోషం ఏర్పడదు. అంతేగాని ఆ మధ్యలోనే ఏర్పాటు చేసుకున్న, మధ్యకు యువతల భాగంలో ఏర్పాటు చేసుకున్న మనకు అది ఉత్తర భాగము ఈశాన్యంలోకి వచ్చి, తూర్పు లేదా ఈశాన్యంలోకి వచ్చి మనకు ఆరోగ్యం దెబ్బతినడము, ధనము ఖర్చు కావడం జరుగుతుంది. కాబట్టి ఇది మీరు అందరూ తెలుసుకుని ఆచరించాలి. ఆ యొక్క స్థానాలలో ఎప్పుడు టాయిలెట్స్ నిర్మించరాదు. వేరే భాగంలో ఎక్కడ నిర్మించినా దోషం లేదు. శుభం.